మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు తండ్రి తోడే ఉన్నాడు. తండ్రి తోడే ఉన్నాడు, దేవుడు తోడే ఉన్నాడు, యేసుక్రీస్తు వారికి తోడే ఉన్నాడు, శిష్యులకు తోడే ఉన్నాడు, అలాగే పౌలు గారికి తోడే ఉన్నాడు. అది ఎలాగో చూసినట్లయితే మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనము ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసినట్లయితే, ఇష్టమైన కార్యాలు ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? నక్కలకు బొరియలను ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ తల వాల్చుకుంటకు మనిషి కుమారునికి స్థలం లేనట్టుగా జీవించాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నువ్వు ఈరోజు ఆస్తులను వదిలేస్తే ఎలా బ్రతుకుతావు? నువ్వు దాచుకోకపోతే ఎలాగా? ఇన్సూరెన్స్ చేసుకోకపోతే ఎలాగా? నెల నెల రాబడి పెట్టుకోకపోతే ఎట్లాగా? బ్రతకలేవు నువ్వు అని చెప్పే లోకంలో మనం ఉన్నావు. అయినప్పటికీ కూడా నువ్వు అవన్నీ దాచుకున్నావంటే దేవుడికి ఇష్టడుగా కాదు నువ్వు ఉంది. నువ్వు ఇష్టడుగా లేకుండా సంపాదించుకున్నావు. అయ్యే నాకు ఇష్టం, తోడు ఉండాలనుకున్నావు. దేవుడు తోడు ఉండాలని కోరుకోవట్లేదు. దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరిగిద్దో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును. నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాను కాబట్టి ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యాలు ఏంటి? భూలోకాన్ని నా చేతిలో హోల్డ్లో పెట్టుకోవట్లేదు, ఆస్తులను నా చేతిలో పెట్టుకోవట్లేదు, నా కుడి చేతిలో సంతకాలు పెట్టుకోవట్లేదు. ప్రతి దానికి నేను సంతకం పెట్టాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా, ఏ ఆస్తులు కొనాలన్నా, అన్నిటిని రిలీజ్ చేయాలన్నా నేను బంధించి ఉంచే స్థితి ఏ చేతిలో, ఆయన కుడి చేతిలో లేదు. మనల్ని విడిపించే స్థితి తప్ప, మనల్ని విడిపించేది ఏంటంటే ఇచ్చేసే స్థితే మన విడిపిస్తుంది. కానీ ఉంచుకునేది, దాచుకునేది, దోచుకునేది మన దగ్గర ఉండకూడదు. ఉంటే అది మనం విడిపించలేము, ఎవరిని విడిపించలేము, మనం విడిపించబడము. ఆయన మనతో పాటు ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నేను ఒంటరిగా కనబడచ్చు, నాకు ఏమీ లేదుగా, ఆస్తి లేదు కదా, ఏమీ లేదు కదా అని అనొచ్చు. నేను మా పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు, మా అమ్మాయి సుప్రియ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా బావగారు ఒక ఆయన వచ్చారు, నన్ను అడిగారు ఎలాగా మరి ఇన్సూరెన్స్ ఉందా అని, లేకపోతే వేరే ఆల్టర్నేట్ అడిగాడు. ఆయన చూశారు, మా బావగారు, ఆయన చూసి అనుకున్నారు ఏమీ లేదని చెప్పి, వీళ్ళ దగ్గర ఏమీ లేదని చెప్పి చూశాడు. అయితే మేము ఆధారపడింది ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మీదే. దేవుడు మాకు తోడే ఉన్నాడు, ఆ ఉద్దేశంతో దేవుడి మీద ఆధారపడ్డాము. కానీ స్నేహితులు, బంధువులు అందరూ ఏ విధంగా ఇయ్యాలో, లేకపోతే దేవుడు కూడా తన కనికరం చొప్పున నాకు ఇవ్వాల్సింది కూడా ఇచ్చి, బంధువుల సహాయం చేత కానీ అందరి వల్ల కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి దాని విషయంలో, ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి సందర్భంలో కట్టవలసిన ఫీజులు అన్నీ కూడా మంచి హాస్పిటల్లోనే చూపించినా కూడా పాప తన మహిమలోకి ఆయన తీసుకున్నాడు. అయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు. నువ్వు ఊరుకో, నేను చూసుకుంటానని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి దేవుడు తన కనికరం చొప్పున మాట్లాడుతూ తన వాక్యాలు తెలియజేస్తూ బలపరిచి నన్ను సహాయం చేసిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. అయితే ఇప్పుడు పాప మహిమలోకి వెళ్ళింది. అది మరణించినట్టు కాదు, జీవిస్తుంది. మనం ఆల్రెడీ బాప్తిసం ద్వారా మరణించాము. మరణము మనలను నిత్యరాజ్యంలోకి తీసుకెళ్తుంది తప్ప, అది వాహనమే తప్ప మనము చనిపోలేదు. నా కుమార్తె మా మధ్యలో ఉందని విశ్వాసం నాకుంది. ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, నాకు ఆ మాటలు ఉన్నాయి, నాకు ఆ యొక్క ధైర్యం ఉంది. ఏదైతే ధైర్యంగా నిలబడిందో, ఏ సమస్య అయినా సరే నిలబడిందో, ఏ సమస్యలైనా నిలబడగలిగామో అది దేవుడు కనికరం చొప్పున ఆ దేవుడు మాకు తోడై ఉన్నాడని చెప్పి ఎక్స్పీరియన్స్ మేము అప్పుడే చేయగలిగి ఉన్నాము, ఇప్పుడు చేయగలుగుతున్నాము. ఎందువల్లంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఏది మన ఏమీ చేయలేదు. మరణం కూడా మన ఏమీ చేయలేదు, ఏ విషయాలు కూడా మన ఏమీ చేయలేవు. దేవుడు తన కనికరం చొప్పునే మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. ఒంటరిగా మేము లేము, మాతో ఆయన ఉన్నాడని విశ్వాసంతో మేము జీవించగలుగుతున్నామంటే దేవుడు మాకు తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి కూడా ఆయన తోడై ఉన్నాడు. ఆయన నేను ఒంటరిగా లేనంటున్నాడు ఆయన. అలాగే శిష్యులతో కూడా చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ. ఆయన కూడా చెప్తున్నటువంటి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే మనకు కనబడుతుంది. శిష్యులకు కూడా చెప్తున్నాడు, భరోసా ఇచ్చి వెళుతున్నాడు. మీరు నా కొరకు సమస్త విడిచిపెట్టి వచ్చారు కదా, నేను మీ తోడై ఉన్నానని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను.
తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి తోడై ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే శిష్యులు చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ యొక్క మరియకు ఆయన చెప్తున్నటువంటి మాట, దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన ప్రజలను ఆయన రక్షిస్తాడు. అలాగే ఇదిగో నేను యుగ సమాప్తులు సదాకాలం మీతో ఉన్నానని చెప్పి శిష్యులు భరోసా ఇచ్చాడు. అలాగే మనం చూసినట్లయితే పౌలు గారికి కూడా తెలియపరిచినటువంటి మాట, పౌలు గారు కూడా రాస్తాడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4:13, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఆయనను బలపరుస్తుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన కొరకు నేను సమస్తమును చేయగలను, నా శక్తితో నేను చేయలేను. మనమైనా అంతే, మనలను బలపరుస్తున్న ఆయన కొరకు మనం ఏమన్నా చేయగలము. ఆయన ఆస్తులను వదిలిపెట్టమంటుంది. కారణం ఏంటంటే నిత్య రాజ్యంలో మనం ఉండాలని.